17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ మొదలైంది. 5 గంటల వరకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సో మనం చూస్తున్నాం, ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఓటు హక్కును వినియోగించుకోగా, మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ క్లబ్ నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏంటి ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారా ఓటర్లు? ఎవరైనా ప్రముఖులు అక్కడికి చేరుకున్నారా? మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు కూడా ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో మనము ప్రజెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని యొక్క జూబ్లీహిల్స్ యొక్క ఫిలింనగర్ క్లబ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మరికొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా 7:30 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఒక ఓటు హక్కు కూడా వినియోగించుకుంటారు. అయితే ఇదే తరహాలో కూడా లోక్సభ సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో 7:30కి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ఇప్పటికే సినీ ప్రముఖులకు సంబంధించి చూస్తే ఓటు హక్కులు ఒక్కొక్కరిగా వచ్చి ఇప్పటికే ఓటు వేస్తున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఓటు వేయడానికి కూడా ఈ యొక్క లైన్లో నించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రజెంట్ చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ క్లబ్ వద్ద ఓటర్లు మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా చూస్తే ఒక 50 మంది మాత్రమే ఇక్కడ ఓటు వేయడానికి కూడా వచ్చారు. అయితే ఈరోజు సాయంత్రం సమయం 6 గంటల వరకు ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయం తర్వాత కూడా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మధ్యాహ్నం తర్వాతనే దీనికి సంబంధించి ఒక ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. మొదటగా ఉదయం పూట మాత్రము కొంత ఓటింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జనరల్ ఎలక్షన్లో ఓటింగ్ శాతం ఎక్కువగా అవుతుంది, కానీ ఈ యొక్క లోక్సభ సంబంధించిన ఓటింగ్ శాతం ప్రతిసారి తక్కువనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, దీనికి సంబంధించి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొత్తగా యువతరం కూడా ఓటు హక్కు పొందిన వారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము పోలీసులు చాలా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వీలైన 3 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఓటరు సంబంధించిన 12 గుర్తింపు కార్డులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ జారీ చేసిందో వాటిలో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు, మరి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఒక గుర్తింపు కార్డులకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంటే మరికొద్ది సేపట్లో, అంటే దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే చిరంజీవి ఇక్కడికి వస్తున్నట్లుగా దీనికి సంబంధించి చిరంజీవి యొక్క మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి చిరంజీవి తర్వాత అటు యొక్క చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న సంబంధించి కూడా మనము చూస్తాము. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క లోక్సభకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో కూడా ఓటింగ్ యొక్క ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రము ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 4 గంటల తర్వాత దీనికి సంబంధించి అక్కడ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే పోలీసులు కోంబింగ్ కూడా నిర్వహించారు. కోంబింగ్ నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులు అలజడి ఉన్నా అక్కడ వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ యొక్క ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా తెలంగాణలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా రిగ్గింగ్కి పాల్పడినా, అంతేకాకుండా సమస్యాత్మకమైన ప్రాంతాలు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ దానికి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము, అంతేకాకుండా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే తరహాలో కూడా సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత కూడా ఏర్పాట్ చేశాము. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే మాత్రం వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా క్విక్ యొక్క స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఎక్కడైతే దీనికి సంబంధించి ఆ భద్రతా లోపం ఉందో అక్కడ వెంటనే పర్యవేక్షించేందుకు కూడా కొన్ని ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి చూస్తే
ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా ఇటు యొక్క పోలీస్ శాఖ అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాను. సో ఇంకా ఎంతసేపట్లో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనం చూస్తున్నాము, జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తున్నాం. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాబోతున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అని చెప్తున్నారు. సో ఇంకా ఎంతసేపట్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది? అక్కడ భద్రతా సిబ్బంది ఎలా ఉంది? అయితే చిరంజీవి సంబంధించిన షెడ్యూల్ మాత్రం 7:30కి ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా దీనికి సంబంధించి ఒక మీడియాకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఒక మెసేజ్ను కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో 7:30 తర్వాతనే ఒక చిరంజీవి ఇక్కడికి వస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి మేనేజర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడికి వస్తున్న చూపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఓటు వినియోగించుకుని దాని తర్వాత బయటకు వచ్చి మరి ఒక సిరామరక సంబంధించిన పరిస్థితి కూడా మనము చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మాత్రము సినిమా సంబంధించిన ఒక్కొక్కరుగా వచ్చి ఒక ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము సినీ ప్రముఖులు మాత్రము 10 గంటల సమయం తర్వాత మాత్రము చాలా మంది బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో కూడా విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది ప్రముఖులు మహేష్ బాబు అంతేకాకుండా చాలా మంది హీరోస్ కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆఫ్టర్ 10 తర్వాతనే వారు ప్రతిసారి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి కూడా ఆఫ్టర్ 10 తర్వాతనే వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలోనే ఈ యొక్క ఓటింగ్ యొక్క సరళి కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పవన్, ఈసారి ఎన్నికల కమిషన్ ఏంటంటే పోయినసారి కంటే ఈసారి ఓటింగ్ శాతాన్ని ఎక్కువగా పెంచాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. ఎప్పటి నుంచో షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది దానిపైన. సో అట్లీస్ట్ సెలబ్రిటీస్ వస్తున్న నేపథ్యంలో అయినా వాళ్ళని చూడడానికైనా అట్లీస్ట్ వచ్చి తమ ఓటింగ్ని వినియోగించుకునే అవకాశం ఎక్కడైనా కనిపిస్తుందా? అక్కడ ప్రస్తుతం మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరినట్టుగానే కనిపిస్తున్నారు ఓటర్లు. అయితే మొత్తానికి చూస్తే లోక్సభ సంబంధించిన స్థానాలకు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా గత ఎలక్షన్ కోడ్ అప్పటి నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, వినియోగించుకుని ఒక సరైన నాయకుడిని కూడా ఎన్నుకోవాలనేది మాత్రం ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈసారి లోక్సభ సంబంధించిన ఎలక్షన్ చూస్తే పోలింగ్ ప్రక్రియ చూస్తే మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ లో చూస్తే ఇప్పటికే చాలా మంది యొక్క క్యూ లైన్ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా జనరల్ ఎలక్షన్ లో క్యూ లైన్ మాత్రం కనిపించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క ఓటింగ్ శాతము జనరల్ ఎలక్షన్ కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది జనరల్ ఎలక్షన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి ఓటు వేస్తారు. కానీ లోక్సభ స్థానాలకు వస్తే మాత్రము ఈ యొక్క ఓటింగ్ శాతము తక్కువగా అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటా అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఓటింగ్ ప్రతి ఒక్కరు కూడా వెయ్యాలి, ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే చిరంజీవి వస్తున్న సమాచారంతో చాలా మంది అభిమానులు వచ్చినా కూడా పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భద్రతా చర్యలు చాలా కట్టుదిట్టమైనగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పి కూడా పోలీసులు చాలా ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క చిరంజీవి వచ్చిన దాని తర్వాత ఈ యొక్క ఓటింగ్ శాతం ఎంతవరకు అంటే మధ్యాహ్నం తర్వాత ఎంత ఓటింగ్ శాతం ఉంటుంది అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తుంది. అయితే ఈసారి మాత్రము మధ్యాహ్నం తర్వాత ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, కంటోన్మెంట్ పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్టుగా జస్ట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. సో ఆ పోలింగ్ కేంద్రం వద్ద మరి ఈవీఎంలు మొరాయించకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు? అయితే ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క కంటోన్మెంట్ బై ఎలక్షన్ సంబంధించి చూస్తే మాత్రం కొంత ఈవీఎంలు అక్కడ మొరాయించిన నేపథ్యంలో వెంటనే అక్కడ పోలింగ్ యొక్క సిబ్బంది మాత్రం
మొరాయించిన ఈవీఎంలను కూడా పక్కన పెట్టి మరో కొత్త ఈవీఎంలను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ దీనికి సంబంధించి మొరాయించిన ఈవీఎంలు కూడా మళ్ళీ తిరిగి పనిచేయడంతో వాటినే కంటిన్యూ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అక్కడక్కడ మాత్రమే యొక్క ఈవీఎం మిషన్లు మొరాయించాయి, కానీ మిగతా చోట్ల మాత్రం చాలా సజావుగానే యొక్క కొనసాగుతుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రము ఆ యొక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా సెన్సిటివ్ ఇష్యూ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీస్ పహారా నేపథ్యంలోనే యొక్క ఓటింగ్ యొక్క ప్రారంభమైన నేపథ్యంలోనే దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి ఓటింగ్ శాతం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఓల్డ్ సిటీలో చూస్తే ఇప్పటికే చాలా చార్మినార్ కావచ్చు, అంతేకాకుండా చంద్రాయణగుట్ట, షాలిబండ తదితర ప్రాంతాల్లో మాత్రము సౌత్ జోన్ ఏరియాలో చాలా పకడ్బందీ వాతావరణంలో కూడా ఓటు యొక్క కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ చాలా అల్లర్లు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అక్కడ మాత్రం స్పెషల్గా ఎప్పటికప్పుడు యొక్క సీసీ కెమెరాస్ కావచ్చు, అబ్జర్వేషన్ సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ మాత్రం ఎప్పుడు చూసినా అది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది. ఎప్పుడు చిన్న గొడవ అయినా కూడా ఇటు హైదరాబాద్ మొత్తం చుట్టూ పాకిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రము పోలీసులు చాలా ప్రత్యేకమైన దృష్టి కొనసాగించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. సో జనరల్గా ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండానే జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. బట్ ఈ పోలింగ్ కేంద్రం ఈ నియోజకవర్గంలో ఎటువంటి భద్రతా చర్యలు కానీ సెక్యూరిటీ కానీ ఏ విధంగా ఉంది? ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ వస్తున్న నేపథ్యంలో కొంత భద్రత అయితే ఏర్పాటు చేస్తారు కదా. అయితే సెలబ్రిటీలకు సంబంధించి ముందుగానే ఒక మెసేజ్ కూడా పోలీసులకు ఇస్తారు. ఎందుకంటే పలానా టైంలో వచ్చి తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి కూడా ముందే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ముందస్తు భాగంగానే యొక్క భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే లోపలికి ఎవరిని రానివ్వకుండా, అంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ ఇతర సంబంధించిన వ్యక్తులు కానీ లోపలికి అనుమతించారు. కేవలం ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారి ఐడెంటిటీ కార్డుతో పాటు వారి యొక్క ఓటర్ స్లిప్ను చూసి మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ చాలా సీసీ కెమెరా కావచ్చు, వెబ్ కాస్టింగ్ కావచ్చు, పూర్తిగా భద్రతా చర్యలు కూడా తీసుకుంటారు. అదే తరహాలో కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా తాము చాలా ఖచ్చితమైన యొక్క సమాచారంతోనే దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా తెలంగాణ డీజీపీ యొక్క రవిగుప్తా కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము తెలంగాణలో యొక్క 17 లోక్సభ కావచ్చు, అంతేకాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్ గా సాయంత్రం అంటే 6 గంటల వరకు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ లో కొనసాగేందుకు కూడా ఎప్పటికప్పుడు యొక్క భద్రతకు సంబంధించి కావచ్చు, ఓటింగ్ శాతము పెంచేందుకు కూడా ఇప్పటికే చాలా అవగాహన సదస్సులు కూడా చేశారు. కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము ఈసారి పోలింగ్ ప్రక్రియ శాతం పెంచేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ కొంత అవగాహన సదస్సులు చేసినామని, కానీ ఇంతవరకు ఈ యొక్క పవన్, ప్రస్తుతం అక్కడ ఉన్న ఓటర్లతో మీరు ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ప్రజెంట్ మాత్రం ఇప్పటికైతే పోలీసులు అక్కడికి ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి అనిపిస్తుంది. ఎవరైతే వచ్చినా వారిని నేరుగా లోపలికి పంపించి వేస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఓటర్లకు సంబంధించిన విషయంలో చూస్తే పూర్తిగా అంటే ఎవరిని కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క ఏర్పాటు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అంటే ఈ యొక్క జూబ్లీస్ క్లబ్ లో సంబంధించి చూస్తే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క అంటే మొత్తానికి చూస్తే మాత్రం గతంలో కంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ శాతం చాలా తక్కువగా అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా అంటే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు కదా, అది ఎంతవరకు పనిచేస్తారు? అంటే చాలా వరకు మనం జిఐఎస్ పెట్టి పంచడం కానీ, స్పీచ్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. పొద్దున ఇప్పుడు మన క్రౌడ్ చూస్తే అన్ని చోట్ల కూడా బాగానే క్రౌడ్ ఉన్నాయి. హోప్ఫుల్లీ మనకి ఈసారి పోలింగ్ శాతం బాగానే పెరుగుతాయని ఆశిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఓటింగ్ సంబంధించిన శాతము పెరిగేందుకు కూడా అన్ని మాత్రము ఎంత శాతము యొక్క ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని మాత్రము చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
రైట్ పవన్, థ్యాంక్ యూ. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును కొద్దిసేపటి క్రితమే వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ BSNL సెంటర్లో ఓటు వేశారు. అటు ఓబుల్ రెడ్డి స్కూల్లో భార్య ప్రణితి, తల్లి శాలినితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్లో ఓటు వేశారు. మొత్తానికి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరుగుతోంది. కొన్ని చోట్ల ఓటర్లు బారులు తీరారు, కానీ మరికొన్ని చోట ఓటర్లు ఓటింగ్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో చూడాలి, 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు ఇంకా ఏమైనా అవేర్నెస్ తెచ్చుకొని, అంటే మిగతా వాళ్ళని చూసైనా మేము ఓటు వేయాలి అన్న స్పృహ తెచ్చుకొని మరి ఓటింగ్కి వస్తారేమో, ఓటింగ్ శాతం పెంచుతారేమో చూడాలి.